అండ్ నెక్స్ట్ మా రుద్రసాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. సక్సెస్ఫుల్గా 1 వీక్ సినిమా సక్సెస్ఫుల్ అయిపోయింది. అందరికీ అంటే ఫస్ట్ 3 days అంటే యూత్ అంతా చూశారు. బట్ 3 days తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రావడం స్టార్ట్ చేశారు. సో నా ఫ్యామిలీలో కూడా మా అక్కకు కానీ, మా అక్క కూతురుకి కానీ, మా చెల్లికి కానీ ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను, సినిమాని సినిమాలాగా చూడండి, మీరు సినిమా వెళ్ళండి, నేర్చుకొని వస్తారు అని. సో నాకేమనిపించింది అంటే ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు మేము ఇంతే మంది ఉన్నాము స్టేజ్ మీద, ఈరోజు కూడా ఇంతే మంది ఉన్నాము. బట్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా అండి అంటే మంచి సినిమా తీసి ఇంత బాగా అప్లాజ్ వస్తుంది, బయట జెన్యూన్ ఆడియన్స్ రివ్యూ చెప్తున్నారు. పాపం భిక్షపతి గారు అయితే అంటే నేను 7 years 8 years నుంచి చూస్తున్నాను, ఆయన ప్రతిరోజు ఒకటే మాట అనేటోడు, సినిమా హిట్ కొట్టాలి, మనం తర్వాతనే మన ఇద్దరం మంచి సినిమా చేద్దామని. బట్ నేను హిట్ అనేది వద్దులేండి సార్, ఒక మంచి సినిమా చేద్దాము అని. బట్ ఆయన అన్నట్టే హిట్ కొట్టాడు. కానీ ఈరోజు ఎవ్వరు కూడా అంటే ఒక ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ ఎవరు కూడా ఒక ట్వీట్ పెట్టట్లేదు, అసలు ఎవరు కూడా దీన్ని రెస్పాన్స్ అవ్వట్లేదు. మాకు నిజంగా బాధగా ఉంది ఇది. అంటే సినిమా నిజంగా చరణ్ అన్న ఎంత బాగా మ్యూజిక్ చేశాడంటే నా ఫ్రెండ్స్ అంతా నాకు అంటే మెసేజ్లో పెడతా ఉన్నారు. బట్ ఈ రోజులో మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్ సినిమాని మోసాడండి డైరెక్టరు, అతను ఒక్కడే. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడాలో ఈ సినిమాకి అంత కష్టపడ్డాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. బట్ సినిమా హిట్ అయింది, అందరు చూస్తున్నారు, బాగుందన్నారు, కానీ ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. అమ్మాయి ఎంత బాధపడిందో, ఈ అమ్మాయి దేవి థియేటర్ దగ్గరికి వెళ్తే 1400 మంది అంటే ఒక్కసారిగా వచ్చేసారు. మాకు కూడా తెలియదు ఇంత అంటే ఫాలోయింగ్ ఉందా హీరోకి కానీ హీరోయిన్ కానీ. మేము పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం. బట్ ఇండస్ట్రీ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎవరు కూడా ఒక ట్వీట్ చేయట్లేదు, ఒక మెసేజ్. ఈవెన్ నా ఫ్రెండ్సే ఉన్నారు, నేను సినిమా చేసి హిట్ అయ్యాను ఏంటంటే ఒక మెసేజ్ కూడా రాలేదు నాకు. బట్ ఇది నాకు కొంచెం బాధగా ఉంది. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి, తీసుకెళ్ళండి. మరి అంటే మంచి సినిమాలు రావండి, నేను చెప్తున్నాను కదా, మంచి సినిమాలు అన్నిసార్లు రావు. ఇది మంచి సినిమా. ఇంకోటి ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు, ఆయన చాలా జెన్యూన్ పర్సన్, జెన్యూన్గా పెట్టాడు. ఈరోజు జెన్యూన్గా ఆయనకు వచ్చింది, సినిమాని నమ్మాడు. ఈరోజు కూడా ఆయన భగవద్గీత పట్టుకునే ఆఫీస్లో తిరుగుతూ ఉంటాడు. మాకు నిజంగా ఏ రోజు కూడా ఆఫీస్లో ఒక బీరు బాటిల్ కానీ ఒక మందు బాటిల్ కానీ మేము ఎప్పుడు చూడలేదు. మేము మా మైండ్లో ఒకటే ఉండేది, సినిమా హిట్ చేయాలి, ఒక మంచి సినిమా తీయాలనే ఆలోచనలో ఉండేది. నేను మంచిగా చేశాను అంటుండే కానీ నేనేం చేయలేదండి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ అతనివే. అంటే ఈరోజు ఏదైనా సినిమా చూస్తున్నాము, కలర్ బాగుంది, ఒక పెయింట్ బాగుంది, ఒక బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటే ఆయన ప్రొడ్యూసర్ గారిదే, నాదేం లేదు. బట్ అంటే నాకేంటంటే అంటే ఇంత మంచి టెక్నీషియన్స్ స్టేజ్ మీద ఉన్నారు. బట్ ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు ఏదన్నా ఒక చిన్న మంచి అప్లాజ్ వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా లిరిసిస్ట్ ఎస్ఎస్ చిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.